ఖాద్రీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని కదిరిలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలో త్రివర్ణ పతాకాలను ఆయా శాఖల కార్యాలయాలు అధికారులు ఆవిష్కరించారు, గౌరవ వందనం సమర్పించారు. కదిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మారుతు ప్రసాద్ మాట్లాడుతూ డిప్యూటీ తహసీల్దార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కదిరి కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను సబ్ జడ్జి మరియు తహసీల్దార్ వివరించారు. తీసుకుంటాను. దినోత్సవ సందర్భంగా ఈరోజు కదిరి తహసీల్దార్ కార్యాలయం నందు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా తహసీల్దార్ గారు నాకు అవకాశం ఇచ్చి నా పైన ఉన్న గౌరవంతో ఫ్లాగ్ హోస్టింగ్ నాతో చేయించారు. సార్కి నేను మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. గణతంత్ర దినోత్సవం 72 జరుపుకుంటున్న సందర్భంగా ఎందరో మహనీయులు వారి త్యాగఫలంగా ఈరోజు స్వతంత్రం తర్వాత గణతంత్రాన్ని అంటే మనకు వచ్చినటువంటి రాజ్యాంగాన్ని లిఖించి ఎంతోమంది మహానుభావులు వాళ్ళల్లో అంబేద్కర్ గారు వారి సారథ్యంలోనే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వారందరినీ మనం అందరూ కూడా ధ్యానించుకొని వారి అడుగుజాడలో నడవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాం. 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జాతి గర్వించదగిన దినం. మనందరికీ కూడా చట్టబద్ధ పాలన, సమానత్వము, స్వాతంత్రము, స్వేచ్ఛ వంటి ఒక ఉన్నతమైన విలువల్ని అందించిన రాజ్యాంగం అనేది ఈరోజు నుంచి అమల్లోకి రావడం వలన ఈ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. మనకు మన రాజ్యాంగం చాలా ఉన్నతమైన విలువల్ని ప్రసాదించడంతో పాటు వాటిని ప్రవర్తించే ఒక స్ఫూర్తిని కూడా మనందరికీ కూడా స్వాతంత్రోద్యమ రూపంలో శాంతి, సహనం అనే ఒక గొప్ప లక్షణాలని భారత జాతికి అందించింది. అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సహనంగా ఉండడము, శాంతియుతంగా ఉండడము, సామరస్యంగా మెలగడము ప్రజలందరితో కూడా నేర్చుకోవాలని మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఆఫీస్ నుంచి కూడా ముగ్గురికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి నుంచి అవార్డు అందిస్తారు. ఒకటి మన విఆర్ఏ షాకీర్, తర్వాత మన సిహెచ్డి సార్ సర్వే నరేష్, ముగ్గురికి కూడా ఇచ్చినారు. వాళ్ళ ముగ్గురికి ఇచ్చినారంటే వాళ్ళ ముగ్గురికే అని కాదు, వాళ్ళందరికీ ఆఫీస్ అందరికీ కూడా మనందరం చేసింటేనే వాళ్ళందరికీ ముగ్గురికి వస్తుంది. కాబట్టి మనందరం బాగా పనిచేసినాము. రాబోయే సంవత్సరం కూడా మీరందరూ కూడా ఇంకా బాగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఫోటోలు వేస్తుంది, వీడియో మాత్రం సెల్ మన వాళ్ళు తీయండి. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత సుమదల శోభిని సుహాసిని
माता की जय। बोलो भारत माता की जय। जय हिंद। जय हिंद। भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माने जाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे 72 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు మనమందరము తల ఎత్తి గర్వంగా ప్రపంచాన్ని చిరునవ్వుతో చూస్తూ వారి అటెన్షన్ అంతా ఇన్వైట్ చేస్తూ భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అత్యంత విశాలమైన, అత్యంత వైభవోపేతమైన, అత్యంత వివిధమైన అన్ని రకాల జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వాతావరణాలు, సముద్రాలు, పర్వతాలు, అన్ని రకాల ఎడార్లు, చీమల దూరని అడవులు, ఇన్ని రకాల వైవిధ్యంతో అత్యంత అద్భుతంగా పరిడవిల్లుతున్న దేశం. ప్రపంచ దేశాలు 1947లో మనకు స్వతంత్రం ఇచ్చినప్పుడు విస్తిపో ఎగతాళి చేసి వీళ్ళేంది వీళ్ళని పరిపాలించుకోగలుగుతారా అని దేశాలన్నీ ఎగతాళి చేసినప్పుడు నిలబడుకున్నాం. ఇప్పుడు ఎగురుతున్నాం. ప్రపంచ దేశాలన్నీ విస్తుపోయి చూస్తున్నాయి. మన దేశంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలన అత్యంత అద్భుతంగా జరుగుతుందని ప్రపంచ దేశాలు కీర్తించడం కాదు, ప్రతి మానవుడు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తల ఎత్తి గర్వంగా నేను భారతీయుణ్ణి అని ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా, ఏ దేశమేగినా, ఎందుకు కాలేడినా పొగడరాని తల్లి భూమి భారతిని గర్వంగా చెప్పుకునే దశకు మనం వచ్చాం. ఈరోజు ఈ రాజ్యాంగమే కారణం. 2.5 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని రచించిన పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలందరికీ ఈరోజు మనం తలుచుకుంటూ భారత్ మాతాకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతి ఏటా ఈ జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనకి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన పెద్దలకు, అలాగే స్వాతంత్ర సమరయోధులకు, ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలకు అందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సేతు హిమాచలం నుంచి ఈ భారత ఉపఖండంగా ఎప్పటి నుంచి పరిగణిస్తున్నాం. ఎప్పుడో రాసిన 1956లో రాసినటువంటి ఈ రాజ్యాంగం ఇంకా మనకి కొన్ని మార్పులతో అయినా కూడా మంచిగా పనిచేస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరం కూడా అవగాహన చేసుకోవాలి. ఈ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని మనం అనుభవిస్తూ, బాధ్యతలు కూడా మనం నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలి. రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ ఉండాలి. అలాగే ఈ సందర్భంగా మనకి అన్నం పెట్టే రైతుల్ని, మన రక్షణ కాసే రక్షక భటుల్ని, అలాగే మనకి సాంకేతిక పరిజ్ఞానం ఇస్తున్న శాస్త్రవేత్తలను కూడా మనం స్మరించుకోవాలి. వాళ్ళ సేవలను మనం శ్లాఘించాలి. అందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతా నలుమూలలు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా ప్రతి పౌరునికి గర్వకారణమైనది. అయితే కోవిడ్ సమయంలో కూడా భారతదేశం ప్రపంచంలోనే వన్నెకెక్కి ఆ సదుపాయాన్ని కూడా కలుగజేసిన ఘనత కూడా భారతదేశానికే మిగిలింది. ఈ గణతంత్రము పదే మనం గౌరవంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించిన అవసరం ఎంతైనా ఉంది. భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమలవుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను వివరించారు. మాన్య కలెక్టర్ గారు
సాయుధ దళాల పరిశీలన చేయమని కోరడానికి విచ్చేశారు. కింద 3,78,00,000 రూపాయలను చెల్లించడం జరుగుతూ ఉంది. విద్యా కానుక కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో ఉన్నటువంటి 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 3 జతల యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్ మరియు బ్యాగు అందజేశారు. విద్యా కానుక కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ అన్ని స్కూళ్లలో ఉన్నటువంటి 1 నుండి 10వ తరగతి వరకు 3,93,262 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థులను ప్రతి శనివారం 2 గంటల పాటు ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయడం ద్వారా గోతులు లేని రోడ్లు, గోడలపై చిత్రాలు, పచ్చదనంతో నిండినటువంటి పరిశుభ్రమైన నగరంగా అనంతను మారుస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో జిల్లా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా చిత్రీకరించినటువంటి చిత్రాలకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించిందన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సాయుధ దళాలు నిష్క్రమిస్తున్నాయి. శ్రీ ఎస్ జాఫర్, శ్రీ వి విష్ణువర్ధన్ రాజు కమాండర్లుగా ఫస్ట్ కంటింజెంట్, శ్రీ బిహెచ్బి ప్రదీప్ సింగ్ నీటిని విరజిమ్మేటువంటి వాహనం నీటిని వేగంగా పంపి వారిని చెదరగొట్టవచ్చు. అల్లరి మొక్కలను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించి కళ్ళు మంట పుట్టించి వారిని ఆ ప్రదేశం నుంచి పంపించవచ్చు. అల్లరి మొక్కలను కనుక్కోవడానికి వీలుగా వారిపై రంగునీరు చల్లి ఆ తర్వాత వారిని సులభంగా పట్టుకోవడానికి వీలయ్యేటువంటి వాటర్ క్యానన్ వెహికల్ ప్రతి రైతు కుటుంబాలకు 13,500 రూపాయల చొప్పున రైతు భరోసాను నేరుగా రైతులకు 86.90 కోట్ల రాయితీతో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా వ్యవసాయ యాంత్రికీకరణ పథకం గురించి తెలియజేస్తూ చాలా చక్కటి అలంకరణ, చక్కటి గృహ నిర్మాణం, ఇన్పుట్ ఇక సస్యశ్యామలమైపోతుంది భారతం. రంగు తల్లియలున్న పాదమూలి మురిసింది. ఆకుపచ్చ రంగు ఆప్యాయత ప్రేమను పంచింది. అందరిలో ఆనందాన్ని కంటి నిండనిలోన మెరుగోలె మెరిసెను. నీల తల్లి పులకించిపోయేను. మట్టి సువాసన మధురమయ్యేను. ప్రకృతి ఎంతో పరవశించెను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ మానవ జన్మ అదృష్టమాయ మనకు.
కదిరి మున్సిపాలిటీలో గత 2 ఏళ్ల నుంచి అభివృద్ధి వేగం పుంజుకుందని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. ప్రియతమ నాయకుడు కదిరి నియోజకవర్గ శాసన సభ్యుల వర్యులు శ్రీ గౌరవమైనటువంటి పెడవడి వెంకట సిద్ధారెడ్డి సార్ గారికి జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మన మొట్టమొదటిసారిగా మధుల సోభిని సుహాసిని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు అమల్లో ఉన్నటువంటి బ్రిటిష్ చట్టాలను అనుసరించి పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి మన దేశానికి కూడా మన చట్టాలు అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మన రాజ్యాంగం మన పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ రోజున రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. మన రాజ్యాంగం మరి 1950 జనవరి 26 నుండి అమల్లోనికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మనం ఈ రిపబ్లిక్ డే అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన రాజ్యాంగం మరి మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ని అనుసరించి కానివ్వండి, షెడ్యూల్ని అనుసరించి కానీ ఈరోజు మన పరిపాలన అనేది సాగటం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 40 ప్రకారం ఆ రోజున మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి స్వరాజ్యం ఆర్టికల్ 40లో మరి వికేంద్రీకృతమైనటువంటి పాలన ఉండాలనేది ఆ రోజు గాంధీ గారు కలలు కన్నటువంటి ఆశయం. మరి దానికి అనుగుణంగా ఈ రోజున మన రాష్ట్రంలో కానివ్వండి, మన కదిరి పురపాలక సంఘంలో కూడా మనం చూసుకున్నట్లయితే వార్డు సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన కొనసాగేటట్లు చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంన జనవరి 26న ఈ వార్డు సచివాలయాలు అనేవి వర్క్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 27 సచివాలయాల ద్వారా 460 మంది వాలంటీర్లు అలాగే 200 పైగా సెక్రటరీల ద్వారా మరి ప్రజల వద్దకే పాలన అనేది అందించడం జరుగుతుంది. ప్రజలకి ఏ అవసరం ఉన్నా సరే ప్రజల వద్దకే వెళ్ళటం జరుగుతుంది. వారికి అవసరమైనటువంటి సర్వీసులన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది. ఈ రోజున చూసుకున్నట్లయితే మనం ఈ 1 ఇయర్లోనే సుమారుగా 30,000 సర్వీసులు పైగా ప్రజలకు అందించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, అలాగే రైస్ కార్డ్స్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళ డోర్ స్టెప్కే తీసుకెళ్ళి ఈ రోజున మనం పరిపాలన కొనసాగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక రైస్ కార్డ్ కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా కొంచెం అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి, ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి, ఒక హౌసింగ్కి వెళ్ళాలి అనేటువంటి మరి ఆ రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడటం జరిగేది. ఈ రోజున అలా లేకుండా ఒక సచివాలయంలోనే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విఆర్ఓ కానివ్వండి, అలాగే హౌసింగ్కి సంబంధించి కానివ్వండి, ఎమ్యూనిటీ సెక్రటరీస్, ఈ విధంగా అన్ని రకాల సెక్రటరీస్ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా ప్రజలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ రోజున చూసుకున్నట్లయితే కదిరి పట్టణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మరి ఫండ్స్ను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా రోడ్ల అభివృద్ధి కానివ్వండి, డ్రైన్ సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి ప్రజలందరికీ కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు వాటర్ సప్లైకి ఎక్కువగా నిధులను మనం కేటాయించడం జరిగింది. సుమారుగా 7-8 కోట్ల రూపాయలను మనం కేవలం ప్రజలకి సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించడానికే కేటాయించడం జరిగింది. ఎన్జిఓ కాలనీలో అలాగే బాబా కాలనీలో కూడా కొత్తగా 2 ELSRలు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ కావడం జరిగింది. అవి రానున్న 6 నెలల కాలంలో
మరి అవి కూడా కంప్లీట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పైప్ లైన్లు లేవో వారికి కావాల్సినటువంటి త్రాగునీరు అందించడానికి కావాల్సినటువంటి పైప్ లైన్ సౌకర్యాన్ని కూడా మరి మనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా కానివ్వండి, అలాగే పట్టణం మున్సిపాలిటీ తరఫు నుంచి ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా. 71 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 72వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ఒక లౌకిక రాజ్యంగా ఏదైతే రాజ్యాంగంలో చెప్పారో అవన్నీ కూడా ఈరోజు అమలు పరుస్తూ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ముందుకు పోతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరింత ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ప్రజల వద్దకే ఈరోజు సౌకర్యాలన్నీ కూడా కల్పించే రాష్ట్రంగా ఈరోజు దేశంలోనే ముందవరుసలో ఉన్నాం మనం. మరి అదేవిధంగా అట్టడుగు వర్గాలకి అండగా నిలబడే కార్యక్రమాలు అయితేనేమి, ముఖ్యంగా మహిళా సాధికారత అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో అమలు పరుస్తూ ఉన్నాం. ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. మరి అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో గడిచిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అమలు పరుచుకోగలుగుతూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో మరిన్ని మేలు చేసే కార్యక్రమాలు, మరి అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ రాష్ట్రం ప్రతి అడుగు ముందుకు వేస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరొకసారి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక గొప్ప దేశంగా, ఆదర్శవంతమైన రాజ్యంగా నిలిచేందుకు ప్రతి భారతీయుడు కంకణబద్ధుడై ముందుకు కదలాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. भारत माता की जय, भारत माता की जय। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు వరకు స్వతంత్రం వచ్చిన నుంచి భారత రాజ్యాంగం 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కౌలింప చేసుకుంటూ బీజేపీ పార్టీ హిందూపూర్ జిల్లా ముందరకు పోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటి 72వ సంవత్సరంలోకి మనం వెళ్తున్న సందర్భంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు భారతీయులందరూ కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ దేశంలో స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించినటువంటి అమరవీరులు, మృత వీరులందరికీ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక గొప్ప దేశంగా తయారు కావాలని, ఈ గణతంత్ర దినోత్సవం ప్రపంచ మానవాళికి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న సందర్భంలో ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ దేశంలో పేదరికం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారు కావడానికి బాపూజీ కలలుగన్నటువంటి భారతదేశం, అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడం కోసం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే అంత్యోదయ స్ఫూర్తితో అట్టడుగున వర్గాల పేద ప్రజలందరూ కూడా అత్యున్నతమైనటువంటి సమాన అవకాశాలు కల్పించాలనే యొక్క లక్ష్యం నరేంద్ర మోడీ గారిది ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తామని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నిన్న ప్రకటించినటువంటి భారతదేశంలో అత్యున్నత పురస్కారాలైనటువంటి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తులకు ఇవ్వడం, అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖులైనటువంటి వ్యక్తులకు ఇవ్వడం, అనార్య వర్గాలు ఈ దేశం కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించడం అనేటువంటిది ఇది ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టి ఈ దేశం సమైక్యంగా ముందుకెళ్ళడానికి మనందరం కూడా చేతులు కలపాలని, ఆ దిశలో నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా సహకారం అందించాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. జెండా పట్టుకో. భారతదేశం స్వాతంత్రం సాధించుకున్న అనంతరం స్వయం పాలన కొరకు మార్గదర్శకాలు నిర్దేశించుకుని అభివృద్ధి సాధించేందుకు రాజ్యాంగం రూపొందించబడిందని, దాని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజుతో స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా భారత రాజ్యాంగంలోని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్న దేశం అనకుండా అభివృద్ధి చెందిన దేశం అనే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్నో రకాలైన మన క్లిష్టమైన సమస్యలన్నీ, రామజన్మభూమికి సంబంధించిన గత 400 సంవత్సరాల నుంచి వచ్చిన సమస్యను మనం ఈ రాజ్యాంగం ద్వారా పరిష్కారం చేసుకునదలిచినాం. 370 ఆర్టికల్ అయితేనేమి, ట్రిపుల్ తలాక్ అయితేనేమి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అయితేనేమి, మొత్తం ఈ యొక్క ప్రక్షాళన జరగడంతో పాటు రైతు బిల్లు పెట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు రైతులకు నిజంగా స్వతంత్రం వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందరకు తీసుకొని పోతుంది. జరగబోయే రోజుల్లో ఈరోజు పద్మభూషణ్ కానీ లేదా పద్మవిభూషణ్ కానీ ఇవన్నీ కూడా కామన్ మ్యాన్గా గుర్తించి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలతో కష్టించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో ముందరకు పోవడం జరుగుతోంది. రాబోయే గణతంత్ర దినోత్సవానికి జనవరి 26కు
ఇంకా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ముందరికి తీసుకొని పోయి ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి కాకుండా ప్రపంచ లీడర్ అని ఈరోజు మన అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించడం జరిగిందంటే మరి మనకు వచ్చిన స్వతంత్ర రాజ్యాంగ విధానాలను బీజేపీ పార్టీ అతి జాగ్రత్తగా వాడుతూ ఈరోజు ముందుకు పోతుందని సందర్భంగా మరొకసారి హిందూపూర్ జిల్లా తరఫున భారతదేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గణతంత్ర దినోత్సవం తెలియజేస్తున్నాం. బోలో భారత్ మాతాకి జై. మన యొక్క భారతదేశం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రం తేవడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు ఈ భారతదేశంలో అందరం కూడా సురక్షితంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవంగా ప్రజలందరికీ మేము ఒకటిగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలోని యావత్ ప్రజానీకానికి అంత్యోదయ ఆ రోజు ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినప్పుడు రాజ్యాంగంలో అడిగినటువంటి అంత్యోదయ అట్టడుగున్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చింది అని చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది. వాటిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 99లో వాజ్పేయి గారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వారి యొక్క ఆశయాలకు నరేంద్ర మోడీ గారు మన యొక్క అంబేద్కర్ గారి ఆశయాలకు పనిచేస్తాము. భారతదేశంలో ప్రతి ఒక్క అట్టడుగున ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశం అభివృద్ధి రోజు రోజు చెందుతూ ఉందని చెప్పేసి మేము కోరుకుంటూ ఇంకా ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కదిరి పట్టణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా 72వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే మనకు పూర్తిగా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో దానికి చాలా సంతోషం. ఇప్పటికే 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరానికి పోవాలని చెప్పేసి ఆలోచనలతో ఏదైతే అట్టడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు మనం అందరం కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా ముందు చాలామంది పాలకులు పరిపాలించినప్పటికీ 72 సంవత్సరములు పూర్తి చేసుకున్నా కూడా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నప్పటికీ ఈరోజు భారతదేశంలో గర్వించదగ్గ పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకందరికీ కూడా సౌలభ్యం కోసము సమానత్వం కోసము పాటుపడాలనే సదుద్దేశంతో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పటికీ ఆ రాజ్యాంగాన్ని సమపాలన చేసే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి ఈరోజు ఆ పరిపాలన పాలించే విధంగా అతని అడుగుజాడలో నడవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు పిలిపిస్తూ ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న పౌరుడు కూడా అవలంబించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. ఈరోజు దేశవ్యాప్తంగా వాడలో 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్న సందర్భంగా ఈ దేశంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న దేశ ప్రధాని ఎక్కడా కూడా చెక్కు చెదరని ఈ యొక్క దేశానికి ఇంత కూడా ఆలోచన విధానం అవలంబించుకోకుండా అందరికీ నేనున్నాననే మంచి సందేశం ఇస్తూ ఓ పక్క అతి భయంకరమైన కరోనా కానీ అదేవిధంగా పక్క దేశాలు పెడుతున్న చైనా లాంటివి పెడుతున్న ఇబ్బందులు కానీ అదేవిధంగా ఈ దేశంలో రైతులను ఉసగలుపుతున్న కొంతమంది దుష్టశక్తులు కానీ అదేవిధంగా మనం భావించే ఎంతో పవిత్రమైన గ్రంథం ఏది బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. దీన్ని ఎక్కడ కూడా రాజీ పడకుండా అంచెలంచెలుగా అనేక అంశాలుగా ఈరోజు ఈ భారతదేశం వ్యాప్తంగా అమలు పరుస్తూ ఈరోజు ఎక్కడ కూడా ప్రతి ఒక్కరిని నేనున్నానని మంచి సందేశం ఇస్తూ భరోసా ఇస్తూ ఈరోజు అనేక సవాల్ని అధిగమించి ఈరోజు మంచి పరిపాలన దేశవ్యాప్తంగా అందించి అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అదేవిధంగా అగ్ర కులాల్లో ఉండే వాళ్ళకి రిజర్వేషన్తో పాటు అనేక వేల కోట్లు ఈరోజు పంపిణీ చేయడం అభివృద్ధి చేయడం అనేది ఒక మంచి సంకల్పంతో దేశ ప్రధాని నడిపిస్తున్న విధానం ఈరోజు యావత్తు దేశమంతా ఈరోజు ఆయనకి
అనేక సందర్భాల్లో జేజేలు చెప్పారు. మరి ఈ సందర్భంగా ఈ యొక్క 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఈ వాన్ని వినిపిస్తూ మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సందర్భంగా ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ ఫలాలు అట్టడుగున వర్గాల ప్రజలకు అందాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతోందని తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మొదటగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర తెలుగుదేశం ఆదేశానుసారం న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకోకుండా పోయింది. నిన్నటి రోజు పెద్ద మొట్టికాయ పడింది. దాంతో దిగివచ్చింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వము మాకు ఎన్నికల అవసరం లేదు. ఎందుకంటున్నారంటే 2 సంవత్సరాలు గడిచింది ఈ ప్రభుత్వానికి. రాజకీయాలు తప్ప అభివృద్ధి అనేది ఏమి కూడా లేదు. అందువలన వారు భయపడి ఈ ఎలక్షన్స్ వద్దు మాకు ఇప్పుడు అని చెప్పనేసి ఏదో కుంటి సాగులు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడైనా అంబేద్కర్ గారు రాజ్యాంగము పెట్టిన తర్వాత ఆ విలువలను కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ విలువలను కూడా మర్చిపోయి ఏదేదో చేసుకుంటూ వస్తున్నాడు. అది పొరపాటు, మంచిది కాదు. రాజ్యాంగ విలువలను పెద్దలు రాశారు, దాన్ని తూచా తప్పకుండా చేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూచనలు ఇస్తూ వస్తున్నాం. దేశం కానీ ప్రపంచం కానీ ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాజ్యాంగానికి, ఆ దేశ రాజ్యాంగానికి కాపాడినటువంటి విలువలను కొనసాగించాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారతదేశ రాజ్యాంగం కాకోకుండా సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయ్యా, 72 సంవత్సరాలు అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని నువ్వు ఏ విధంగా అపహాస్యం చేస్తున్నావు? నీ పరిపాలనలో ఎంతోమంది నిరుపేదలకు నీ ఇష్టం వచ్చినటువంటి నీ సామాజిక వర్గం కానటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఎంతోమంది పైన దాడులు జరిగాయి. ఒకసారి ఇదేనా మనకు స్వాతంత్రం దినోత్సవాన్ని జరుపుకోవడం? అందుకేనా మనకు స్వాతంత్రం వచ్చింది? రాజకీయాలు 5 సంవత్సరాల్లో వస్తాయి, పోతాయి, పాలకులు మారుతూ ఉంటారు. కానీ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి మేధావులందరూ ఖచ్చితంగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ భారతదేశంలో
రాజకీయ చైతన్యము, రాజకీయం అన్నీ కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. ఆ రాజకీయానికి, అతను రచించిన పుస్తకానికి విలువలు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యము, కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చి రాజ్యాంగానే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం తీసుకుని రావాలా, కొత్త చట్టం తీసుకుని రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. దానికి నిదర్శనం నిన్నటి దినం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసము యావత్ భారతదేశమంతా చూసింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రజలందరూ చాలా హర్షించారు. సుప్రీంకోర్టు తీర్మానానికి ఆ జడ్జిలకు హ్యాండ్స్ అప్ చెప్తూ మరొకసారి నేను ఒకటే చెప్తున్నాను, రాజ్యాంగం రాజ్యాంగమే, చట్టం చట్టమే. కొత్త రాజ్యాంగం, కొత్త చట్టం తీసుకోవాలంటే జరగని విషయం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వదిలేసి మీరు రాజ్యాంగ పద్ధతిలో చట్టపరంగా మీరు ఈ ఎన్నికలకు సిద్ధం కావాలా, పంచాయతీ ఎన్నికలకు మీరు ఎలక్షన్కి మీరు మద్దతు ఇవ్వాలా. మీరు ఎలక్షన్లో వచ్చి మీరు కూడా ఒక మనిషిగా నిరూపించుకోండి. మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చేసినా కూడా ఈ రాజ్యాంగాన్ని ఎవరు తిప్పలేరు. బిఆర్ అంబేద్కర్ గారి చట్టాన్ని కూడా మీరు ఎవరు మార్చలేరు. అక్కడ దళిత మహిళలకు, బీసీ మహిళలకు, ఎస్టీ ఎస్సీ మహిళలకు అన్యాయాలు జరుగుతుంటే అరికట్టే పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కొని ఇది ఈ రాజ్యాంగమేనా ఆ రోజు కోరుకునింది, ఈ రాజ్యాంగం కాదు స్వేచ్ఛ అది లేదు అని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అతను ఎదుర్కొనే సమస్యల కంటే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. తప్పకుండా ప్రజలందరూ మేల్కొని ఈ అన్యాయాన్ని అరికట్టాల్సిందిగా కోరుకుంటూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని పాటిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడలేని ఈ ప్రభుత్వంపై నిరంకుశత్వాన్ని మేము ఎదిరిస్తూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి పాలతో అభిషేకించి, అయ్యా మీరు రాసినటువంటి రాజ్యాంగ విలువలను ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపహాస్యం చేసి తుంగలో తొక్కినప్పటికీ ఈ రాజ్యాంగ విలువలను రాష్ట్రంలో న్యాయస్థానాలు కాపాడుతున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది అని అంటే ఈ ముఖ్యమంత్రి పాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ. న్యాయస్థానాలు కూడా రాజ్యాంగబద్ధకు లోబడి పనిచేసే వ్యవస్థలు. మరి ఈ వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పంచాయతీ ఎలక్షన్లో నోటిఫికేషన్లు కూడా ఖాతరు చేయకుండా, ఆఖరికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా కాదని ప్రభుత్వ ఉద్యోగులందరితోనూ నామినేషన్ల స్వీకరణకు పంపకుండా సహాయ నిరాకరణ చేయడం అత్యంత బాధాకరమైన విషయం ఈ రాష్ట్రంలో. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు న్యాయస్థానాలను గౌరవించలేదు, రాజ్యాంగ విలువలను పాటించలేదు, కనీసం ప్రజల యొక్క సూచనలు కూడా తీసుకోలేదు. మీరు సొంత ఎజెండా ఏర్పాటు చేసుకుని మీ యొక్క రాజ్యాంగం ఒకటి క్రియేట్ చేసుకుని మొండితనంగా, మూర్ఖత్వంగా మీరు ఈరోజు పాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉద్యోగ సంఘాలందరికీ కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందంటే ఏం పాపం చేశారయ్యా ఉద్యోగస్తులు? కేవలం ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ ప్రభుత్వం చెప్పినట్లు వింటూ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వానికి కొమ్ముగాసి ఎన్నికలను బహిష్కరించే విధంగా ఉద్యోగస్తులు ఈరోజు మాట్లాడితే సుప్రీంకోర్టు ఈరోజు మొట్టికాయలేసింది ఉద్యోగస్తులకి. ఉద్యోగస్తులు ఎవరు ఈ పని చేయలేదు. ఉద్యోగస్తులందరూ కూడా మేము పనిచేసే సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కానీ కేవలం స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘ నాయకులు, వెంకట్రామరెడ్డి కావచ్చు, బొప్పరాజు వెంకటేశ్వర్ కావచ్చు, అలాగే చంద్రశేఖర్ శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉద్యోగులకు అండగా ఉండండి అయ్యా అంటే ప్రభుత్వానికి కొమ్ము కాసుకుంటూ ఈరోజు మీరు సుప్రీంకోర్టులో చివాట్లు తిన్నారంటే 50 మంది ఉద్యోగస్తుల్ని బజారుకి ఇచ్చారు అని చెప్తున్నాం.
ఈనాడు జరుగుతున్నటువంటి రాక్షస పాలనలో రాజారెడ్డి రాజ్యాంగ ఆచరణలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల పైన ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు హైకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తే హైకోర్టుకు, హైకోర్టుకు పోతే ఉద్యోగస్తుల వరకు. ఇది ఏ విధంగా ఉందంటే చిన్నపిల్లలు గోళీలాట ఆడుకునేట్లుంది. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ నిబంధనలే లేదు, దాన్ని ఉల్లంఘిస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్కరిని దొంగలేకి తొక్కే విధంగా మీరు ముందుకు పోతున్నారు. ఇదే విధంగా మీరు పోతుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి, అదేవిధంగా ఇదే కానీ మొండి వైఖరితో మీరు కానీ వెళ్తుంటే రాబోయే రోజుల్లో గవర్నర్ పాలన వచ్చినా కూడా అతిశక్తి ఏం కాదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్తో ఢిల్లీలో ఈరోజు భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతాంగానికి సంఘీభావం ప్రకటిస్తూ కదిరిలో సిపిఐ మరియు దాని అనుబంధ సంఘాలు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. బీజేపీ తెచ్చిన నల్ల అనేక రాష్ట్రాల రైతు సంఘాల నేతలందరూ కూడా ఈరోజు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 2 నెలలుగా ఈరోజు యొక్క ఉద్యమాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వానికి మాత్రం ఏమాత్రం చీమ పుట్టినట్లు కూడా అనిపించలేదు. ఈ రైతు సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భవిష్యత్తు ఉద్యమాలకు రైతు సంఘంగా మేము ఉద్యమం మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఢిల్లీలో చేస్తున్నటువంటి ట్రాక్టర్ ర్యాలీకి రైతు సంఘాలకు కదిరి పట్టణంలో సంపూర్ణంగా వాళ్ళకు మద్దతిస్తూ ప్రధానంగా ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు. రైతాంగాన్ని కార్పొరేట్ శక్తుల్ని పెట్టి ఈరోజు నువ్వు రైతాంగాన్ని నట్టింట ముంచే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నీకు ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చావు, ఈ నల్ల చట్టాలు రద్దు పరిచేంత వరకు కూడా మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మేము పోరాడతామని చెప్పి రైతాంగానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ మహానగరంలో పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల రైతులందరూ కూడా గత 11 రోజుల నుంచి అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కుట్రలు పన్నింది. మరి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు చేసినప్పటికీ కూడా ఏకవాక్యంతో ఉన్నటువంటి రైతు సంఘాలకు మద్దతుగా మరి వాళ్ళు 3 రకాల నల్ల చట్టాలను రద్దు చేస్తే తప్ప మాతో చర్చలు జరపద్దండి, రద్దు చేస్తారా లేదా అనేటువంటి ఏకవాక్యంపై నిలబడినటువంటి పంజాబ్ తదితర రైతులందరికీ కూడా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వాళ్లకు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది. ఈ కుట్రల్లో మీరందరూ కూడా చనిపోతారని బెదిరిస్తే మేము చనిపోతే మా వారసులుగా మా పిల్లలు వచ్చి ఆందోళన చేస్తారు తప్ప ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు గట్టిగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రకాల నల్ల చట్టాలను, రైతులకు విఘాతం కల్పించే చట్టాలు, రైతులను నష్టపరిచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి చట్టాలు, ఈ 3 రకాల చట్టాలను రద్దు చేయాలని ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రైతాంగ పోరాటానికి, రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ రోజు ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే కదిరి పట్టణంలో కూడా పట్టణంలో నలుమూలల నుంచి కూడా ఉన్నటువంటి రైతులు, సిపిఐ కార్యకర్తలందరూ కూడా మరి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో అయినా సరే కేంద్ర ప్రభుత్వం మీకెంతో రోజులు దగ్గర పడ్డాయి, రైతులతో పెట్టుకున్నారు. రైతుల్లో ఎప్పుడు రానటువంటి యొక్క భావోద్వేగం అనేది బయటకు వచ్చింది. మీరు కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ, బీజేపీ అంటే గతంలో ఉన్నటువంటి బీజేపీ కాదు, ఈ రోజు అనిల్ అంబానీకి పుట్టు నాకే పార్టీగా మారింది.
కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, ఎన్నో రోజులు లేవని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రైతు చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా సాగు చట్టాలను, నల్ల చట్టాలను ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశంలో రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయ పరంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఇవి కార్పొరేట్ కంపెనీలకు తప్ప రైతాంగానికి ఉపయోగపడని చట్టాలు కాబట్టి వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి రైతులు మొక్కవోని దీక్షతో ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా దాదాపు 60 మందికి పైగా రైతాంగం చనిపోయినా కానీ వారు మొక్కవోని దీక్షతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, మానవ హక్కుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ యొక్క రైతాంగ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమానికి మద్దతు వస్తుంది. ఇతర దేశాల్లో సైతం ఈ భారత రైతాంగం యొక్క ఉద్యమానికి మద్దతుగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా తదితర దేశాల్లో సైతం ఈజిప్ట్లో సైతం కూడా ఈ రైతాంగానికి అనుకూలంగా మద్దతుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంటే రైతాంగ వ్యతిరేకమైన విధానంలో ఎంత తీవ్రంగా ఉన్నా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో రైతులు ఈరోజు చేపట్టిన భారీ ట్రాక్టర్ ర్యాలీకి సంఘీభావంగా కదిరిలో రైతు సంఘం మరియు సిపిఎం పార్టీలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పంటలకు గిట్టుబాటు ధర రద్దు చేయాలి, రైతు వ్యతిరేక చట్టాలను
రైతుల మనోభావాలను కాకుండా మొత్తం పౌరుల ఉనికికే ముప్పు తెచ్చే చట్టాలు తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు బలాన్ని చేకూర్చే చట్టాలని ఈ చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని జమాత్ ఇస్లామీ హింద్ కోరుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ నశించాలని రైతుల ఈ ఉద్యమం వర్ధిల్లాలని పిలుపునిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అలాగే రైతులకు గిట్టుబాటు ధర చట్టం కావాలని చెప్పి గత 60 రోజుల నుంచి ఢిల్లీ రాజధాని కేంద్రంలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. చలిని సైతం లెక్క చేయకుండా, కరోనాను లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పాతరేసే విధంగా తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికి 10-12 సార్లు చర్చల పేరుతో చర్చలు జరపడం, యథాతథంగా మళ్ళీ వాయిదా వేయడం, అంటే ఈ చట్టాల్ని రద్దు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా ఈ చర్చల సారాంశాన్ని ఆ చర్చల్లో వివరించిన తీరును బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పటికే 60 మంది రైతులు చనిపోయారు. రైతులు ప్రాణాలకు వైపు పోతూ ఉండే, ఇంకోవైపు లక్షలాది మంది రైతులు ఆందోళనలో వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ కనికరం కలగడం లేదు. ఈ చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారుల లాభాల కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం చేసిన చట్టాలు ఇవి. స్వేచ్ఛా వ్యాపారం పేరుతో చిన్న సన్నకారు రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే, చట్టాలు రద్దు చేస్తామని కాకుండా చట్టాలని వాయిదా వేస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఈ చట్టాలు, ఈ ప్రజా పోరాటాన్ని ఎందుకని, రైతుల పోరాటాన్ని ఎందుకని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ రకంగా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీ రైతుల ఆందోళన చూస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా బీజేపీకి ఈరోజు ఆ కనికరం కలగడం లేదు, కళ్ళు కనపడడం లేదు. అందుకనే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అనేక మంది పౌరులకి, ప్రజలకు హక్కులు కల్పించబడి ఆ రకంగా రాజ్యాంగ వ్యవస్థలు నిర్మించుకొని భారతదేశం యొక్క గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన ఈరోజు ఢిల్లీ రాజధాని కేంద్రంలో లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లతో పరేడ్ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి మద్దతుగానే మేము కూడా ఇక్కడ సిఐటియు, రైతు సంఘం, జమాతే ఇస్లామీకి లాంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ట్రాక్టర్ల ద్వారా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని విడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరిని పక్కన పెట్టి ఏ నల్ల చట్టాలు ఏవైతే రైతులు నష్టమని భావిస్తూ ఉన్నారో ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు పంటలు కోల్పోయి, ఉత్పత్తుల ఖర్చులు పెరిగిపోయి, అప్పుల పాలై చనిపోతున్న రైతుల్ని ఆదుకోవడానికి ప్రత్యేకంగా రైతులకి గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను రద్దు చేయకపోతే రాబోయే రోజులు ఈ పోరాటం మరింత ముందుకు పోతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఇంతతో ముగిసింది. మరి మరి ఎందరో వీరులు తమ ప్రాణాలపై నుంచి మనకు స్వతంత్రాన్ని సాధించి పెట్టారు. మరి వారి త్యాగాల ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాము, స్వతంత్రంగా బతకగలుగుతున్నాము. మరి 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చిన అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి గొప్ప నాయకులు మన దేశాల నలుమూలలు తిరిగి మనం రాజ్యాంగం మనం ఎలా పరిపాలించుకోవాలో, మన దేశాన్ని చట్టాలు ఎలా తయారు చేసుకోవాలా, విద్యను ఎలా చేసుకోవాలా, న్యాయాన్ని ఎలా చేసుకోవాలా, ఇలాంటివన్నీ అవగాహన చేసుకుని అంతా చదివి మనకు మరి ప్రతి 1950 సంవత్సరము జనవరి 26న ఈ పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. కనుక ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీ మనం ఇక
ఈ పండుగను మనం జరుపుకుంటున్నాము. What is our constitution? After we got independence, we have not, we did not have our own rules and regulations. We followed, used to follow. 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఒక జాతీయ పండుగ జరుపుకుంటున్నాం దేశమంతా కూడా. రిపబ్లిక్ డే కానీ, స్వాతంత్ర దినోత్సవం కానీ, అక్టోబర్ 2 కానీ, ఇవి 3 కూడా జాతీయ పండుగలు. మొట్టమొదట మన దేశాన్ని ఆంగ్లేయులు, తెలుసు కదా మీకు? బ్రిటిష్. ఆంగ్లేయులు అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కదా. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి సుమారు ఒక 200 సంవత్సరాలు మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించారని. సంవత్సరం ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మనము ఏ విధంగా ఆ రోజు ముందుకెళ్ళాలి, ఏ రాజ్యాంగం అయితే బాగా ఉంటుంది, ఏ వ్యవస్థ అయితే మనకు సరిపోతుందని బాగా ఆలోచించి ఆనాటి పెద్దలు, మేధావులు అంతా కలిసి కూర్చొని ఆలోచన చేసి ఒక రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీ పెద్ద ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షునిగా నియమిస్తూ రాజ్యాంగ రచన చేయడం జరిగింది. 1949 నవంబర్ నాటికి రాజ్యాంగం పూర్తయ్యి మనకు 1950 జనవరి 26న రాజ్యాంగము అమల్లోనికి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి రావడం వల్ల దేశ పౌరులందరికీ కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరికీ సమానత్వంగా అవకాశాలు కూడా లభించాయి. అందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వంగా రాజ్యాంగం మనకు ప్రసాదించింది.
ఇక అభివృద్ధి విషయానికి వస్తే మంచిగా అప్పట్లోనే ముందు చూపుతో పంచవర్ష ప్రణాళికలంటూ ఏర్పాటు చేసి దాదాపు 5-6 పంచవర్ష ప్రణాళికల ద్వారా మన భారతదేశాన్ని బాగా ప్రగతి పదంలో తీసుకుని వెళ్ళారు. అప్పట్లో మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో కేవలం మనం మన యొక్క జాతీయ ఆదాయము వ్యవసాయ రంగం మీదనే వచ్చేది. తర్వాత మనకు పరిశ్రమలు అయితేనేమి, వాణిజ్య పరంగా, వ్యాపార పరంగా చాలా ముందంజలో ఉన్నాం. ఒకనొక దశలో బ్రిటిష్ కంట్రీ అంటే దాదాపు బ్రిటన్ కంటే కూడా మన జాతీయ ఉత్పత్తి మెరుగ్గా ఉందని గణాంకాలు కూడా చెప్పాయి. ఒక ప్రణాళికాబద్ధంగా పోవడం వల్ల ఈనాడు మనకు ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. అట్లానే ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనమందరం కూడా కలిసికట్టుగా బాగా వర్క్ చేస్తే ప్రపంచంలోనే మొదటి ఆర్థిక వ్యవస్థగా మనం నిర్మించుకొనుటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తప్పగా మనము ఆ యొక్క స్టేజ్కి చేరుకుంటామని ఆశిస్తూ ఇంతటితో డెబ్బై 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా మానవ హక్కుల సంఘం నుంచి ప్రస్తుతానికి శ్రీ సాయి కళాశాలలో జెండా ఆవిష్కరణ జరిగింది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడికి విచ్చేసి రోగులకు బెడ్లు, పండ్లు పంచడం జరిగింది. మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమన్నా జరిగినా కానీ మా మానవ హక్కుల సంఘం నుంచి మేము ఎప్పటికైనా ప్రోత్సహించి ఉంటామని తెలుపుకుంటున్నాం. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సేవా కార్యక్రమాలే కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తలపల మండల వ్యాప్తంగా మా దృష్టికి వచ్చిన అన్యాయాన్ని ఎదిరించి వాళ్ళకి న్యాయం చేస్తాము. ఎక్కడన్నా కానీ అన్యాయం జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే బాధితులకు అండగా ఉండి మేము వారికి తప్పనిసరిగా న్యాయం చేస్తామని పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. भारत के महात्मा गांधी के जवाहरलाल नेहरू के ప్రజలందరికీ ఈరోజు 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని మనం ప్రకటించుకొని సర్వసత్తాక
రాజ్యంగా మన భారతదేశం ప్రకటించబడింది. ఈ రాజ్యాంగం ద్వారా మన ప్రజలందరికీ అన్ని రాజ్యాంగ హక్కులు కల్పించబడింది. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుల ద్వారానే మనం ఈరోజు ప్రతి ఒక్క మన జీవితంలో ప్రతి ఒక్క హక్కులు కూడా రాజ్యాంగం ద్వారా కల్పించబడింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనం ముందుకెళ్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 72వ రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో కదిరిపట్నంలోని ఏపీ మెప్మా కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరణ అధ్యక్షులు ఖాదిర్ బాషా చేశారు. फोटोग्राफर क्या तो बोलो कोई हम लोग ओके राइट वीडियो రెండవ రిపబ్లిక్ డే ఈరోజు మనము పండుగగా జరుపుకుంటున్నామంటే దీని వెనకల ఎంత కష్టపడ్డారు మన పెద్దలు. లక్షల మంది కుల మత అని తేడా లేకుండా తమ ప్రాణాలను అర్పించారు. ఎన్నో అవమానాలను భరించారు. సుమారు 150 సంవత్సరాలు ఈ స్వాతంత్రం కోసం పోరాడుతూ వచ్చినారు. ఆడ నుంచి ఇంతమంది త్యాగ ఫలితం వల్ల మనకు స్వాతంత్రం లభించింది. ఈ స్వాతంత్రం లభించిన తర్వాత మామూలుగా ఇంత పెద్ద దేశం, ఇంత జనాభా, ఇన్ని కులాలు మతాలు గల ఇంత పెద్ద దేశాన్ని ఏ విధంగా మనం పాలించుకోవాలి, ఏ విధంగా ఇంత దేశాన్ని మనం ముందుకు నడుపుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలా అని మన పెద్దలు ఒక తీర్మానం ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా వ్యవహరించారు. ఈ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు సమావేశాలు ఏర్పరచుకున్నారు. వివిధ దేశాలు పర్యటించినారు. ఆ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. మనకు ఏది కావాలి మన దేశాన్ని ఎట్లా, ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా నడపాలి అనే ఉద్దేశంతో మొత్తం మనము ఇతర దేశాల రాజ్యాంగాలు పరిశీలించి వివిధ సమావేశాలు చర్చలు జరిపించిన తర్వాత రాజ్యాంగాన్ని ఎప్పటికీ అంటే నవంబర్ 1949 నవంబర్ 26వ తేదీ మొత్తం రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. తర్వాత దీన్ని మనం ఫాలో కావాలా, దీన్ని అమలు పరచాలా అంటే ఒక రోజును కేటాయించారు పెద్దలు. అది 1950 జనవరి 26వ తేదీ మనకు ఈ రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలు ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రచించిన తర్వాత మనము ఈ రాజ్యాంగం మీద ఫాలో అవుతున్నాం. మనకు కావాల్సినది ప్రస్తుత కాలంలో శాంతియుతమైన వాతావరణం, మన దేశానికి శాంతియుతమైన వాతావరణం. 2 స్వేచ్ఛాయుతమైన వాతావరణం. 3 సమానమైన హక్కు. 4 అభివృద్ధి. ఈ 4 ప్రస్తుత కాలంలో మన దేశానికి చాలా అత్యవసరము. కావున మనము దీని మీద దృష్టి ఉంచి మనము మన దేశాన్ని ప్రగతి పదంలో నడుపుకుందాము. ఈ అవకాశం కల్పించిన అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించినారు. ఇతను రాజ్యాంగ శిల్పి, సంఘ సంస్కర్త, ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా ఇతనికి ఎంతో బిరుదులు, ఎంతో సేవలు చేసి భారత ప్రభుత్వం ఇతనికి భారతరత్న బిరుదును గాని ఇవ్వడము ఎంతో అభినందనీయం. ఇలాంటి రాజ్యాంగ చరిత్రని రాసిన ఘనత ఒక ఇండియన్
దక్కడము, రెండోది ఇతను ఒక ఎస్సీ నుంచి రావడము, అలాంటి ఘనతని దక్కించుకోవడము ఎంతో అభినందనీయం. ఇలాంటి రాజ్యాంగాన్ని మనకు హక్కులు అంటే ఏమి, మనకు స్వేచ్ఛ అంటే ఏమి, వాక్ స్వాతంత్రం అంటే ఏమి, ఓటు హక్కు అంటే ఏమి, ఇలాంటి హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి ఎలాంటి సమస్య రాకుండా, ఎలాంటి వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. వారి ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏపీ మెప్మా ఆదర్శంలో 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అందరికీ ఏపీ మెప్మా సభ్యులకి, ఏపీ మెప్మా చైర్మన్కి మరియు ఇతరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తనకల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ చైర్మన్ నడిమింటి గంగాదేవి 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురవేశారు. ఇట్లా చూడుకో ఒక్కసారి, ఒక మళ్ళా కొడుదులే జెండా ఎగ్గేటప్పుడు. भारत माता के जवाहरलाल नेहरू के, महात्मा गांधी के, अल्लूरी सीतारामराज के. అదేవిధంగా గాంధీ మహాత్ముడు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పోరాడి ఈ రాజ్యాంగం కోసం స్వతంత్రం వచ్చింది 47 ఆగస్టు 15 అయితే ఇది అమలుపరిచిండేది 1950 జనవరి 26 ఇది ఇంప్లిమెంటేషన్ చేసిన తేదీగా ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా రాజ్యాంగం కోసం, దీనికోసం ఒక కమిటీ 9 మంది ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, గాంధీ మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా 9 మంది కలిసి మన రాజ్యాంగం కోసం పోరాడిన వ్యక్తులని, వారందరికీ ఈ గణతంత్ర దినోత్సవ నివాళులు అర్పిస్తూ ఈ మార్కెట్ యార్డ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కలం వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధరం, తవ శుభ నామే జాని తవ శుభ ఆశిష మాని, గాహే తవ జయ గాథ, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. बोलो भारत माता के, बोलो भारत माता के. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गागे तव जय गाथा, जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.